అండి సండే నాడు జనరల్గా నేను ఎక్కువగా నా మనసు విప్పి మాట్లాడుతూ ఉంటాను. మనసు నుంచి మాట్లాడుతూ ఉంటాను అనమాట. మనసు నుంచి అన్నీ మాట్లాడుతూ ఉంటాను కానివ్వండి. నాకు ఎక్కువగా ఇష్టమైన విషయాలు, లేకపోతే నేను ఎక్కువగాను ప్రేమించే విషయాలను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. లేకపోతే ఎక్కువగా నేను ప్రేమించే ఒక సంగీతము, ఒక పర్సనాలిటీనో, ఇంకోటో అట్లాంటివి మాట్లాడుతూ ఉంటాను అనమాట. అయితే ఈరోజు ఆ కోవకి చెందినదే ఒక పర్సనాలిటీ. ఇంతకుముందు మనం మెరిల్ స్ట్రీప్ గురించి మాట్లాడుకున్నట్టుగాను ఈరోజు ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకుందామండి. ఆవిడ చాలా అందగత్తె. ఆ రోజుల్లో అంటే బ్లూ ఐడ్ లేడీ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు మన ఐశ్వర్యరాయ్ అంటాం కదా, ఆవిడ నీలం కళ్ళు, నీలి కళ్ళు. నీలం అంటే ఏదో నిండు నీలం అని కాదండి, ఒక లైట్ బ్లూగా ఉంటాయన్నమాట. మనకి ఈ రెటీనా ఉంటుంది కదా, నల్లటి కంటి పాప ఉంటుంది కదా, అది లైట్గా బ్లూయిష్గా ఉంటుంది. వాళ్ళని బ్లూ ఐస్ అంటూ ఉంటారన్నమాట. ఎవరు మనకి చాలామంది అట్లాంటి వాళ్ళు, రాజ్ కపూర్ అవ్వచ్చు, లేకపోతే కపూర్ ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు అట్లా. అయితే ఈవిడ ఇప్పుడు మనం చెప్పుకునే మా పేరు ఏంటంటే ఎలిజబెత్ బోవిస్ లియోన్. ఈవిడ ఎవరంటే కరెక్ట్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే క్వీన్ ఎలిజబెత్ ఉంది కదండి, మొన్న మరణించింది. అప్పుడు నేను లండన్లోనే ఉన్నాను. సరే, అయితే లక్కీగా ఏంటంటే అంతకుముందే బకింగ్హామ్ ప్యాలెస్ వెళ్ళి విజిట్ చేసుకుని ప్యాలెస్ అంతా టూర్ చేసుకుని వచ్చామన్నమాట. సరే, అయితేనండి ఆ క్వీన్ ఎలిజబెత్కి తల్లి. కానీ ఏంటంటే ఈ క్వీన్ ఎలిజబెత్కి పేరు కూడా ఎలిజబెత్తేను, ఈ తల్లి పేరు కూడాను ఎలిజబెత్ అనమాట. ఎలిజబెత్ బోవిస్ లియోన్ ఈవిడ పేరు. అయితే అప్పుడు ఏంటంటే ఎలిజబెత్ తర్వాత క్వీన్ అయిన తర్వాత ఎలిజబెత్ క్వీన్ అయిన తర్వాత 1952లో ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ అందరు కూడా క్వీన్ మదర్ అంటూ ఉండేవాళ్ళు. అంతకుముందు ఎలిజబెత్ అనే అంటూ ఉండేవాళ్ళు. ఎలిజబెత్ అనే లేకపోతే ఇంకొక ఇట్లాగ రాణి అని అంటూ ఉండేవాళ్ళు. అంటే కాన్సార్ట్, కింగ్ కాన్సార్ట్ అంటే ఏంటంటే పట్టపురాణి. అయితేనండి ఒకటే పేరు అన్నమాట. అయితే అందుకని కన్ఫ్యూజన్గా ఉంటుందని ఈవిడ మహారాణి అయిన తర్వాత క్వీన్ ఎలిజబెత్, ఈవిడ్ని క్వీన్ మదర్ అంటూ ఉండేవాళ్ళు అనమాట. ఈవిడ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. మనకి ఎలిజబెత్ క్వీన్ వాళ్ళ తండ్రి ద్వారా తదనంతరం వచ్చిన వారసత్వంగా వచ్చిన మహారాణి ఆవిడ ఎలిజబెత్. వాళ్ళ తండ్రి అంటే ఎవరంటే జార్జ్ 6 అనమాట. ఆ జార్జ్ 6కి భార్య అనమాట, పట్టపురాణి అనమాట ఈవిడ. ఇప్పుడు చెప్తున్న మన ఎలిజబెత్ బోవిస్ లియోన్. అయితేనండి మామూలుగా ఆవిడ పెళ్ళైనప్పుడు సింపుల్ లేడీ. ఈ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎ కింగ్ కాన్సార్టా, లేకపోతే కాబోయే మహారాజా, అట్లా ఏమీ కాదు. అప్పుడు ఈవిడ పెళ్ళైన టైంలో మరొకరు ఎడ్వర్డ్ 8 అనే ఆయన కింగ్ అనమాట. అంటే ఏంటంటే ఆయన చాలా తక్కువ కాలం, బహుశా సంవత్సరం కూడా చేశాడో లేదో నాకు బాగా గుర్తులేదు. అంటే ఈ జార్జ్ 6 ఎవరైతే ఉన్నాడో, అంటే క్వీన్ ఎలిజబెత్, మనకు మహారాణి ఎలిజబెత్, రాణి వేరండి, మహారాణి వేరండి. మామూలు రాజు భార్యని క్వీన్స్ కాన్సార్ట్ అంటారు, కింగ్ కాన్సార్ట్ అంటారు, మామూలుగా పట్టపురాణి అంటారు. ఈ రాణి అంటే మహారాణి అనమాట, ఎంపరర్ అనమాట, చక్రవర్తి అంటారు కదా, అట్లా అనమాట ఈ క్వీన్ ఎలిజబెత్, మనం చచ్చిపోయిన ఆవిడ. అయితేనండి బ్రిటిష్ మోనార్కులు అందరూ అట్లాగే అక్కడ ఆ సింహాసనం మీద ఉన్నప్పుడు వాళ్ళు ఎంపరర్స్ అనమాట, చక్రవర్తులు అనమాట. సో అట్లాగూ ఈవిడ పెళ్ళైనప్పుడు హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఏ కింగ్ అనమాట. కింగ్ అవబోయేవాడు కూడా కాదనమాట, కింగ్ మెటీరియల్ కూడా అని అంటాం. అంటే ఏంటంటే ఏదో కాబోయే మహారాణి అంటారు కదా, అట్లా అనమాట. ఆయన అసలు కాబోయే మహారాజు కూడా కాదు. వాళ్ళ అన్నయ్య ఆల్రెడీ అక్కడ కూర్చున్నాడు, అక్కడ సింహాసనంలో కూర్చున్నాడు. అంటే పెళ్ళెప్పుడు కాకపోయినా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత అనుకుంటా. ఎందుకంటే 52లో 1936లో ఆయన వాళ్ళ అన్నయ్య ఏం చేశాడంటే అబ్డికేట్ చేశాడు ఆ సింహాసనాన్ని. అంటే త్యజించాడు. ఎందుకు త్యజించాడంటే హీ వాజ్ ఇన్ లవ్ విత్ అమెరికన్ యాక్ట్రెస్ అనమాట. ఇంట్లో వాళ్ళకి చికాకు వచ్చింది, ఇతను
ప్రేమ పెళ్ళి అనగానే. అందుకని ఏంటంటే పెళ్ళి ఆల్రెడీ ఆవిడకి పెళ్ళి అయిపోయింది. ఆ కింగ్ ఎడ్వర్డ్ 8 అనేవాడు ఎవరైతే ఉన్నాడో అతని గురించి చెబుతున్నాను అనమాట. అంటే ఏంటంటే జార్జ్, ఈ ఎలిజబెత్ లియోన్, బోవెస్ లియోన్ ఎవరైతే ఉన్నారో ఆ పెళ్ళికి ముందు వీళ్ళ బావగారు ఎవరైతే మహారాజుగా ఉన్నారో ఆయన గురించి అనమాట. ఆయన గురించి ఊరికే చిన్న 2 లైన్లు చెప్పేసి ఊరుకుంటాయి, ఎందుకంటే మీకు చాలా చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు లేకపోతే. ఈ ఈ ఎడ్వర్డ్ ఏం చేశాడంటే ఒక అమెరికన్ యాక్ట్రెస్ని ప్రేమించాడు. ఆవిడ డివోర్సీ అంటే ఏంటంటే ఆల్రెడీ విడోని అయితే చేసుకోవచ్చు కానివ్వండి, డివోర్సీస్ని చేసుకోవటానికి రాజ పరివారం కావచ్చు, రాజ కుటుంబం కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించి చర్చిలో ఉన్న పెద్దలు కావచ్చు ఒప్పుకోరు అనమాట. కాబట్టి ఏంటంటే ఇట్లా ఒప్పుకోపట్టలేదు అని అతను చాలా పిచ్చివాడైపోయి తాగుడికి అలవాటు పడిపోయి, మనం మహారాణి గాయత్రి గురించి కూడా మాట్లాడుకున్నాం. మహారాణి గాయత్రి వాళ్ళ మావగారు కూడా అట్లాగే ఆయన యాక్ట్రెస్ ఎవరితోనో ఒక యాక్ట్రెస్ హాలీవుడ్ యాక్ట్రెస్తో అఫైర్ పెట్టుకున్నాడు, పెళ్లి చేసుకోలేకపోయి అట్లాగే తాగుడికి చచ్చిపోయాడు అని అనుకున్నాం కదా, అట్లా అనమాట. ఈయన తాగుడికి చచ్చిపోలేదు పాపం. ఎడ్వర్డ్ 8 అని అతను వెళ్ళిపోయాడు, అబ్డికేట్ చేసి సింహాసనాన్ని త్యజించేసి వెళ్ళిపోయి ఫ్రాన్స్లో హాయిగా కాపురం పెట్టుకున్నాడు. అయితేనండి ఆ టైంలో 1936 నుంచి 1952 వరకు ఈయన కింగ్ జార్జ్ 6 ఈయన మహారాజు అనమాట బ్రిటిష్ సామ్రాజ్యానికి. అయితే అప్పుడు ఈవిడ చాలా చాలా చెలాయించింది, ఎందుకంటే స్వతహాగా చాలా తెలివిగలది, చక్కటి అందం అనమాట. ముఖ్యంగా మీకు ఒక మాట చెప్పాలండి, ఆగస్టులో పుట్టిన వాళ్ళు ఈవిడ ఆగస్టు 4 పుట్టిందనమాట. ఆగస్టు 4 1900లో పుట్టింది. అయితే చక్కటి పొగడు, చక్కటి ఎత్తు, చక్కటి అందము, చక్కటి ఎలిగెన్స్, ఒక చక్కటి డిగ్నిటీ, అంటే ఎలిగెంట్ లుక్ ఆడవాళ్ళకి చాలా అందాన్ని ఇస్తుందండి. సపోజ్ మీకు నేను ఎవరినన్నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీదేవి కూడా ఆగస్టులో పుట్టింది, ఆగస్టు 13. వైజయంతిమాల ఆగస్టు 13 ఆవిడ కూడాను. ఇట్లా మాలశ్రీ ఉంది కదా, మాలశ్రీ ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి కూడాను ఒక యాక్ట్రెస్ ఉండేది, కన్నడ యాక్ట్రెస్, ఆవిడ కూడాను ఆగస్టులోనే లియోనే. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వాణిశ్రీ ఉంది కదా, వాణిశ్రీ కూడా లియోనే. ఎందుకు చెబుతున్నా ఇంతమంది నలుగురిని చెప్పాను మీకు, ఎందుకంటే మీకు నేను ఒక ఐడియా ఇవ్వాలని, ఒక ఐడియా వస్తుంది మీకు అని. కాబట్టి ఏంటంటే ఈవిడ ఈ లియోన్ ముంతాజ్ ఉంది కదా, హిందీ యాక్ట్రెస్, ఆవిడ కూడా లియోనే. అయితే వీళ్ళందరూ కూడా వీళ్ళకి మీకు ఒక ఐడియా వచ్చింది కదా, అట్లాగనమాట. ఈవిడ ఆ రోజుల్లో నేను థంబ్నెయిల్లో పెడతాను, ఆవిడ అందమైన ఒక ఫోటో, చక్కటిది 2 ఫోటోలు పెడతాను నేను, చూడండి, నాకు బాగా నచ్చిన ఫోటోలు. అయితే క్వీన్ మదర్ అనమాట ఆవిడ, అంటే ఎలిజబెత్ క్వీన్కి ఆవిడ తల్లి అనమాట. ఇప్పుడు కింగ్ చార్ల్స్ ఉన్నాడు కదా, ఆ చార్ల్స్కి అమ్మమ్మ అనమాట. డయానాకి వాళ్ళ అత్తగారు, అంటే క్వీన్ ఎలిజబెత్కి వాళ్ళ అమ్మ అనమాట. అయితే ఇట్లా ఈవిడ అనేక రకాలైన చాలా 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 గొప్ప టాలెంటెడ్ అనమాట. ఈ ఆగస్టులో పుట్టిన వాళ్ళు ఈ లియోస్లో చాలా టాలెంట్స్ ఉంటాయండి. కాబట్టి ఏంటంటే ఈవిడ కూడా అదే కావకు చెందింది. ఈవిడ్ని అందరూ కూడా ఎంతో విపరీతమైన గౌరవ మర్యాదలు, ప్రేమ, ఎందుకంటే స్వతహాగా ఆవిడ మెంటాలిటీ కూడా ఏంటంటే కైండ్ హార్టెడ్ అనమాట. అందుకని ఏంటంటే ముఖ్యంగా రాజరికం పోకడలు లేకపోతే లేకపోతే డౌన్ టు ఎర్త్గా ఉండేదన్నమాట ఆవిడ. సారీ అండి, ఏదో చప్పుళ్ళు వస్తున్నాయి, మీరు నేను డిస్టర్బ్ అవ్వకండి, చక్కగా చూడండి. అయితేనండి ఇట్లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి అనమాట. ఇంకోటి ఏంటంటే ఆవిడ 101 years బతికిందండి. ఆవిడ 101 సంవత్సరాలు బతికింది. అంటే 1900లో పుట్టింది ఆవిడ, 2001లో చచ్చిపోయింది ఆవిడ, 2002లో చచ్చిపోయింది ఆవిడ. సో ఈ 101-102 సంవత్సరాలు ఈవిడ బతికి చివరి రోజుల్లో ఈవిడ పాపం ఏంటంటే, ఏమండి, ఒక ఓల్డ్ ఏజ్ అనేది చాలా ఒక రకమైన శాపం అని చెప్తాను నేను. అసలు అంత ఓల్డ్ ఏజ్ రాకుండానే మనుషులు చచ్చిపోవాలంటాను నేనైతే, నిజంగా చెప్తున్నాను కదా. అది మన చేతుల్లో లేదు కానివ్వండి. అట్లా గనక భగవంతుడు గనక మన చేతుల్లో ఉంటే కనుక ఒక టైం వచ్చిన తర్వాత మనం నిష్క్రమించేసేయాలంటాను. కానీ నిష్క్రమించకపోతే ఎలా ఉంటుందంటే అదే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అనమాట. ఆవిడ పళ్ళన్నీ కూడాను చితికిపోయినాయి మొత్తం. అసలు అంటే బియాండ్ ది రిపేర్ అయిపోయినాయి అనమాట. వాళ్ళు మరి రాజకుటుంబీకులు వాళ్ళు
అంటే 1,00,00,000 డాక్టర్లు వస్తారు, డెంటిస్టులు వచ్చి చేస్తారు. కానీ ఏంటంటే డెంటిస్టులు కూడా ఏమీ చెయ్యలేకపోయారు ఆ రోజుల్లో. అంటే ఏంటంటే గినస్థీషియాలు ఉండేవి కాదు. బస్ అంటే అట్లా అని కూడా కాదులేండి. 2002 వరకు బతికింది కాబట్టి 1980s 90sలో కూడా మంచి మంచి డాక్టర్లే ఉన్నారు కాబట్టి అది కాదు కానివ్వండి. బియాండ్ ద రిపేర్ పాడైపోయినాయి అనమాట. ఆవిడ పళ్ళన్నీ కూడా, మొహం అంతా పాడైపోయింది, అసలు నుజ్జు అయిపోయింది, ఆవిడ శరీరం అంతా నుజ్జు అయిపోయింది. మరి భగవంతుడు ఎందుకు అంత ఆయుర్దాయం ఇచ్చాడో ఆవిడకి మరి మనకు తెలియదు. కానీ ఎంత ప్యాథటిక్గా చచ్చిపోయింది అనమాట ఆవిడ. కానీ ఏంటంటే ఆవిడ బతికున్నంత కాలము ఒక 70 ఏళ్ళు వరకు ఆవిడ 70-80 ఏళ్ల వరకు కూడా చాలా హెల్దీగా ఉండేది, చాలా గొప్పగా ఉండేది. క్వీన్ మదర్ అని చాలా ప్రశంసలను అందుకుంటూ ఉండేదన్నమాట. కాబట్టి ఏంటంటే ఇవాళ మనం ఇంతగా చెప్పుకుంటున్నామంటే ఇలాంటి చక్కటి పర్సనాలిటీస్ ఉంటారండి. చక్కగా రాయల్ ఫ్యామిలీస్, అవి రాయల్ ఫ్యామిలీ, ఇండియన్ రాయల్ ఫ్యామిలీస్ అయినా ఒకటే, బ్రిటిష్ ఇంకా వేరే దేశాల రాయల్ ఫ్యామిలీస్ అయినా ఒకటే. కానీ నాకు చాలా ఇష్టం ఈ రాయల్ ఫ్యామిలీస్ కావచ్చు, ఈ మోనార్క్స్ కావచ్చు, ఈ మోనార్కీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇష్టం. కాబట్టి నేను చాలా అప్పుడప్పుడు తెస్తూ ఉంటాను. ఏదో నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కాబట్టి చేస్తూ ఉంటాను అనమాట ఈ వీడియోలు. కాబట్టి ఏంటంటే ఎలిజబెత్ ఆవిడని ఇవాళ మనం గుర్తు చేసుకున్నాము. మీకు కూడా కుదిరితే కనుక క్వీన్స్ మదర్ అని టైప్ చేస్తే ఆవిడ గురించిన వివరాలు మీకు కూడా కనిపిస్తుంటాయి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.